మన బ్యాచ్ తయారు చేసి పెట్టు, మనం అందరూ కొంచెం గట్టిగా పని చేయాలయ్యా. ఓట్లు వస్తాయి కానీ పోలవరం జిల్లాలోనే 150 ఒక 50 గుడి కట్టుకోవడం ఆల్రెడీ ఊడి పేరు కూడా రాసుకున్నాం. భారతదేశం ఉండే మన గౌరవనీయులు కాలేజీ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు కూడా స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుచున్నామండి. అలాగే ప్రతి ఒక్క ఆయన ఈ యొక్క సహాయం అడిగిన ఈ అల్లూరి క్రికెట్ టోర్నమెంట్ నుంచి ఆయన సహకారాలు అందించినందుకు మా అల్లూరి క్రికెట్ టోర్నమెంట్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటున్నాం. మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. అది అలాగే ఇక్కడ ఆడపిల్లలు నన్ను చాలా అభిమానంగా రిసీవ్ చేస్తున్నారు. ఇక్కడ యువత కూడా నన్ను ఎంతో అభిమానంగా చూసి చాలా అభిమానంగా నన్ను పరిశీలిస్తున్నారు. మీ అందరికీ ఒక మాట చెప్తున్నానమ్మా, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉందంటే వెంటనే సుధను కాంటాక్ట్ చేయండి, లేకపోతే నా పరివారం ఉంటారు కాంటాక్ట్ చేయండి. అలాగే నాకు చాలా మంది ఆడపిల్లలు ఇంకా తోడుగా ఉన్నారు, వీళ్ళందరూ కూడా వీళ్ళు కూడా తోడుగా ఉంటారు. ఎవరికైనా కష్టం వచ్చిందనంటే ఆ కష్టానికి నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను, ఆర్థిక సహాయం చేయడానికి కానీ. అలాగే ఇప్పుడు మీరు వేదిక కట్టించడానికి ఎంత అవుతుందో బడ్జెట్ ఒకసారి మీ ప్రిన్సిపల్ గారు ఇన్ఛార్జ్ గారు చెప్తున్నాను, ఒకసారి బడ్జెట్ రాసుకోండి, ఎంత అవుతుందో సుధకి ఇన్ఫార్మ్ చేయండి. ఆ బడ్జెట్ ఎంత ఉందో చెప్తే ఇక ఏర్పాటు చేస్తానమ్మా. అంతేకాకుండా ఆడపిల్లలకి క్రీడలకు కానీ అలాగే వాడికి డాక్టర్ ఆ ఊళ్ళల్లో కనీసం రాముడి వారి టెంపుల్ కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా లేదండి. మా ఊళ్ళో 40 కుటుంబాలు ఉన్నాయి అని ఇలా బాధపడుతూ 30-40 కుటుంబ ఊళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఆ డీటెయిల్స్ దగ్గర ఉన్నాయి. దాదాపుగా 1,50,00,000 రూపాయలు పెట్టి భారతదేశంలోనే ఒక ప్రముఖమైన వ్యక్తిని పోలవరం జిల్లాకు తీసుకొచ్చి శంకుస్థాపన చేయించి దాదాపుగా 30 నుంచి 50 గుళ్ళు కట్టే కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయబోతున్నాను. పోలవరం జిల్లా అంతా కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక గుడి ఉండాలి. 3-4 లక్షల రూపాయలు చిన్న గుడి కట్టించే ఏర్పాటు పోలవరం జిల్లా అంతా చేస్తానని చెప్పి తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. ఎదుర్కొని వాడికి గుండె చూపించి కాల్పించుకున్న మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. నేను ఎప్పటికీ కూడా ఆయన అంటే వ్యతిరేకమైన పిచ్చి అభిమానం. అలాగే భగత్ సింగ్ చనిపోయేటప్పుడు కూడా ఉరి తీస్తానని చెప్పినప్పుడు కూడా ముఖం మీద చిరునవ్వు పోగొట్టకుండా ఎంతో ధైర్యంగా బ్రిటిష్ వాళ్ళు ఎదుర్కొన్న మా మహానుభావుడు భగత్ సింగ్. ఇలాంటి మహానుభావుడు పుట్టిన దేశం ఇది. కొంతమంది స్వార్థ పని చేతిలో ఈ దేశం నలిగిపోతుంది, ఇంకా నలిగిపోతుంది. నేను దిగువకు చెందినవాడినైనా కానీ ఈ రోజున పోలవరం జిల్లాలో అడుగుపెట్టి గత 2 సంవత్సరాలుగా ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాను. నాకు మీరు ఇక్కడ పోటీ చేయడానికి నాకు ప్రభుత్వం అనుమతించదు, మీరందరూ నాకు ఓట్లు వేస్తారని కూడా ప్రభుత్వం అనుమతించదు. నేను కూడా దొంగతాలు వెతుక్కోవచ్చు. నేను కూడా ఇంకొక పెళ్లి ఎవరైనా గిరిజన అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఆవిడ కూడా ఒప్పించేసి ఇంకో గిరిజన అమ్మాయిని పెళ్లి చేసేసుకుని ఇక్కడ కూడా పోటీ చేస్తూ ఇక్కడ కూడా నెగ్గేయచ్చు. ఇలాంటి పలికమాల తతంగాలు పలికమాల ధర్మాలు చేస్తూ ఓట్ల కోసం ప్రజల మోసం చేసి అటవీ సంపదని వనదుర్గని దోచుకుంటూ ఇన్నాళ్ళు కూడా పోలవరం జిల్లాలో అమాయకమైన ప్రజలు మోసం చేసుకుంటూ పబ్బాలు గడుపుకుంటూ ఇక్కడ గంజాయి పెంచుకుంటూ యువతను నాశనం చేస్తూ ఎన్నో రకాల దరిద్రాలు ఈ పోలవరం జిల్లాను పట్టుకుని ఉన్నాయి. ఇప్పుడు దాకా చాలా మంది చేశారు. నాకు ఇక్కడ ఓట్లతో పని లేదు, నేను ఇక్కడ పోటీ చేయడానికి కూడా పనిరాను. కానీ పోలవరం జిల్లా ఒకప్పుడు రంపచోడవరంలో ప్రతి ఆదివారం కూడా చిన్నతనంలో 1977 నుంచి ప్రతి ఆదివారం సంతకొచ్చి ఇక్కడ నూనె బెల్లం అమ్ముకునే వ్యాపారం చేసుకునేవాడిని మా నాన్నగారితో కలిసి. నన్ను వేరే వాడు పెంచుకున్నారు వైశ్యులు. నేను ప్రతి ఆదివారం వచ్చేవాడిని. నేను బాపనమ్మ తల్లి దర్శనం చేసుకునేవాడిని. ఆ తల్లి ఆశీర్వాదంతో పెరిగాను, ఆ తల్లి ఆశీర్వాదంతో చదువుకున్నాను. నెలకి వారానికి 3 రోజులు సంతలు గడుపుకునేవాడిని, 4 రోజులు కాలేజీకి వెళ్ళేవాడిని, పెద్దాపురంలో చదువుకునేవాడిని. నన్ను పోషించింది పెంచింది కూడా ఈ వనవాసి ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో మన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో నాకు అన్నం పెట్టింది ఈ పోలవరం జిల్లా. అని చెప్పలేదు. మతం అంటే దేవుడు కాదు. యేసు ప్రభు భగవంతుడికి నీకు నచ్చితే పూజించుకో, అల్లా భగవంతుడు నీకు నచ్చితే పూజించుకో, శ్రీరామచంద్రమూర్తి భగవంతుడు నీకు నచ్చితే పూజించుకో. కానీ మతం అంటే జీవన విధానం,
ఈ విధంగా అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మతం పేరిట మన దేశంలో మనం అన్నదమ్ముల్లా బ్రతుకుతున్న మన అందరినీ విడదీయడానికి, మనందరి జాతిని నాశనం చేయడానికి, మన దేశానికి అవతల శోభు సూర్యన్ అనే ఒక దుర్మార్గుడు కేవలం హిందూ మతం మీద పగ్గట్టి లక్షలాది కోట్లాది డాలర్లు, రూపాయలు కాదు డాలర్లు అంటే ఇంకా విలువని భారతదేశంలోకి పంపించి మతం పేరిట దేశాన్ని మార్చమని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ నరేంద్ర మోడీ గారిని ఓడగొట్టమని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మన దేశాన్ని కాపాడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన ఒకప్పుడు మనం దేశాన్ని తుప్పుపట్టిన తుపాకులతో బ్రతుకుతున్న మన దేశాన్ని బ్రహ్మోస్ అనే ఒక క్షిపణి తయారు చేసి DRDOలో అది ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా వెళ్ళే క్షిపణి తయారు చేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్నవాడు నరేంద్ర మోడీ గారు. ఆయన వచ్చిన తర్వాత 5,500 కోట్ల రూపాయలు పెట్టి ఓడను తయారు చేసి ఇచ్చాడు. ఆ ఓడ ఉంటే ప్రపంచ దేశాలని ఆ ఓడ చూసి గడగడలాడుతున్నాయి. ప్రపంచ దేశాలకి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే భయం వేసే పరిస్థితి తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ గారు. అటువంటి మహానుభావుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజుని భారతీయ జనతా పార్టీలకు నేను వచ్చి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే పేరు మీద సేవలు చేస్తుంటే భారతీయ జనతా పార్టీ నన్ను ఆహ్వానించారు. ఇది రాజకీయ పార్టీ కాదు, కానీ దేశ భద్రత గురించి చెప్పాలని, పిల్లలకు తెలియాలని ఈ విషయాలన్నీ చెప్తున్నాను నేను. అల్లూరి సీతారామరాజు గారు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఈ ప్రాంతానికి ఎంత సేవ చేశాడు, ఎలా ప్రాణాలు వదిలాడు, నిజమైన చరిత్ర వేరు, పుస్తకాల్లో రాసింది వేరు. ఆయన చేసిన త్యాగం, ఆయన తిరిగిన అడవులు, ఆయన తిరిగేటప్పుడు ఎన్ని పాములను తప్పించుకున్నాడో, ఎన్ని మృగాల నుంచి తప్పించుకున్నాడో, అమాయకమైన ప్రజల్ని బ్రిటిష్ వాడు నాశనం చేస్తుంటే ఏ బ్రిటిష్ వాడు మతం పేరిట మన పీకి మీద కాలేసి తొక్కిన మన అమ్మమ్మల్ని తాతలను చంపేసిన దుర్మార్గులు ఏ మతం అయితే ఉపయోగించారో ఆ మతానికి సంబంధించిన దుర్మార్గులు. మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. ఒక్కసారి సందర్భంగా మన్య ప్రాంతానికి గిరిజనుల కోసం అమాయకంగా ప్రాణాలిచ్చి త్యాగదనులై ఎవరైతే దివంగత మన దివిలో వెలుగుతున్నారో వాళ్ళందరూ పైన మళ్ళీ ఆశీర్వదిస్తున్నారు. త్యాగం చేయడం అంటే అంత సులువు కాదు. ఛత్రపతి శివాజీ లాంటి మహానుభావులు, ఆయన కొడుకు సంభాజీ గారు ఎలాంటి సేవలు చేశారంటే, మన దేశాన్ని నాశనం చేయడానికి నువ్వు మతం మారని చెప్పినా కానీ వినకపోతే చర్మాన్ని కత్తి తీసుకుని రోజుకి కొంచెం కొంచెం కోస్తూ ఉప్పు కారం అంటించినా కానీ 2 చేతులు పైకి కట్టి కనుగుడ్లు పీకేసిన, నాలిక బయటికి లేక కోసేసిన, నువ్వు ఒక్కసారి మతం మారుతానని చెప్పానంటే ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజు ఒక్కసారి నువ్వు మతం మారని చెప్పానంటే హరహర మహాదేవ అని చెప్పని 14 రోజుల పాటు అత్యంత భయంకరమైన కిరాతకమైన హింసను అనుభవించి చనిపోవాలి. అడ్డుకోవాలి. అవసరం ఎవరైనా ఉంటే పేరు అడ్డుకోవాలి. గమనించాలి. ఎవరికైనా ఇబ్బంది పడతారండి. ఒక్కరన్నా తేడా ఉంటుంది ఏదన్నా గమనించాలి. మాట్లాడేది కళాశాల లెక్చరర్ గారిని, మా ప్రిన్సిపాల్ గారిని ఇక్కడ ఆహ్వానించారు. సార్ వారికి కొంచెం బాగాలేదు కనుక రాలేదు. పల్లాల శ్రీనివాసరావు గారికి మా ప్రిన్సిపాల్ గారు ఒక రిక్వెస్ట్ చేయమన్నారు. ఈ అల్లూరి సీతారామరాజు మెమోరియల్ టోర్నమెంట్ వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ లో చక్కగా ప్రతిభ కలిగిన ప్రతి క్రికెటర్ని ఇక్కడ పరిచయం